హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి నా వీడియోని. అండ్ థ్యాంక్స్ ఫర్ 500 సబ్స్క్రైబర్స్. అండ్ నెక్స్ట్ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇంకెంతో దూరంలో లేదని అనిపించింది. అండ్ లెట్స్ స్టార్ట్ ది అప్డేట్ నౌ. అండ్ ఇప్పుడు కళ్యాణ్ గారు సుమన్ శెట్టి గారు ఒక టాస్క్ ఆడడం జరిగింది. అందులో సుమన్ శెట్టి గారు ఓడిపోవడం జరిగింది. సో కళ్యాణ్ విన్ అయ్యారు. తర్వాత కళ్యాణ్ గారు వెళ్ళి ఒకరిని ఎంచుకొని కళ్యాణ్ ఇమాన్యుయల్ రీతు కలిపి ఒక టాస్క్ ఆడడం జరుగుద్ది అనమాట. సో అయితే వీళ్ళు ముగ్గురు ఆడిన టాస్క్ ఎట్లా అంటే నాట్ లైక్ ఫిజికల్ బట్ కొంచెం లక్ కూడా ఫేవర్ చేయాలి అన్నట్టు ఒక కాయిన్స్ టాస్క్ అంట. బట్ ప్రొసీజర్ ఏంటి ఎలా ఉంది అన్నది అయితే నాకు అసలు ఐడియా లేదు, అప్డేట్ అయితే లేదు. కళ్యాణ్ ఇమాన్యుయల్ రీతు గారు ఆడిన టాస్క్లో ఫస్ట్ ఇమాన్యుయల్ అవుట్ అయిపోతారు, సెకండ్ కళ్యాణ్. సో లాస్ట్లో రీతు ఉండడం వల్ల రీతు విన్ అవుతారు. సో రీతు గారు కూడా ఇప్పుడు ఎక్కడ తగ్గకుండా వీళ్ళతోటి టాస్క్లో ముందుకెళ్తున్నారు అనమాట. చూడాలి టికెట్ టు ఫినాలే ఎవరు విన్ అవుతారో వెయిట్ చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మిగిలింది ఎవరు? భరణి గారు, రీతు, కళ్యాణ్, ఇమాన్యుయల్, నలుగురు ఉన్నారు. చూడాలి ఏం జరుగుద్దో. ఇప్పటికేమంటారు, నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇమాన్యుయల్ కానీ భరణి కానీ కొడతారేమో అని అనిపిస్తుంది. బట్ కళ్యాణ్ కూడా ఎక్కడ తగ్గట్లే టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు అనమాట. కామ్గా ఉంటే ఇట్లా ఒక్కసారి అటాక్ చేస్తున్నారు. చూద్దాం ఎవరు విన్ అయితే బాగుంటుందో చూద్దాం. మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. ఒకవేళ రీతు గారు కానీ విన్ అయితే టికెట్ టు ఫినాలే ఖచ్చితంగా చాలా చేంజెస్ ఉంటాయి టాప్ 5లోని. ఎందుకంటే ఇప్పటివరకు డీమన్ ఉన్నాడు కదా టాప్ 5లోని. అండ్ భరణి గారు కూడా ఇప్పుడు భరణి గారి ప్లేస్ ఏంటో తెలీదు, డీమన్ ప్లేస్ ఏంటో తెలియదు అన్నట్లు వెళ్తుంది అనమాట. భరణి గారి కంటే కూడా ఎక్కువ టాప్ 5లో ఉండే ఛాన్సెస్ డీమన్ పవన్కే ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఒకవేళ రీతు గారు కానీ విన్ అయ్యి డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఈ వారం చాలా చేంజెస్ జరుగుతాయి. 2 people ఎట్ ఏ టైం వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటే మాత్రం భరణి గారు అండ్ సుమన్ శెట్టి గారు అవుట్ అవుతారేమో అని అనిపిస్తుంది. లైక్ ఎగ్జిట్ ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్ ఏమో అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఎండ్ వరకు కూడా నా రివ్యూస్ని అప్డేట్స్ని ఫాలో అవ్వండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.